నమస్తే. కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనం గతంలో వచ్చేసి రాశుల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి గురుగారు వృషభ రాశి దగ్గర ఉన్నాం. అసలు ఈ వృషభ రాశి వాళ్ళు ఏ రంగంలో అయితే రాణిస్తారంటారు? వీళ్ళకి ఏ రంగంలో సూట్ అవుతుంది? అలానే ముఖ్యంగా ఏ వయసులో సెటిల్ అవుతారో కూడా ఒకసారి తెలియజేయండి గురుగారు. ఎందుకంటే చాలామందిని చూస్తే మనం ఓకే, చిన్న చిన్న జాబ్స్ రావటం వేరును, వాళ్ళు అనుకున్నట్లు ఎప్పటికీ వాళ్ళు ఒక లైఫ్లో సెటిల్ అయ్యాము, మా లైఫ్లో ఓకే స్థిరపడ్డాము అనుకుంటూ ఉంటారు కదా. అలా లైఫ్ సెటిల్మెంట్ అనేది ఏ వయసులో వస్తుంది వీళ్ళకి, వృషభ రాశి వారికి? ఈ విషయాలు తెలియజేస్తూ గురుగారు, వీళ్ళకి శత్రువులు అనేవాళ్ళు ఏ రూపంలో ఉంటారంటారు? కొంతమందికి శత్రువులు వాళ్ళతోనే ఉంటున్నారు అని చెప్తూ ఉంటారు కదా. జనరల్గా వీళ్ళకి ఏ రూపంలో శత్రువులు అనేవాళ్ళు ఉంటారు? ఈ విషయాలన్నీ కూడా చెప్తారు. ఖచ్చితంగా ద్వాదశ రాశిలోటి వృషభ రాశి వారికి సాదాసీదలైన మనుషులు అనమాట. వీరు కోట్ల రూపాయలు ఆస్తున్న కామన్ పీపుల్గా బతుకుతూ ఉంటారు. నలుగురితో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బంధువులు ఎలా ఉన్నారు, లేకపోతే నా కొలీగ్స్ ఎలా ఉన్నారు, నా అనుచరులు ఎలా ఉన్నారు అని చెప్పి అలానే ఉంటారు. వీరు కూడా పెద్ద గొప్పగా ఏదో ఉంది అనేసి చెప్పేసి అసలు యుగతత్వం అనేది వీళ్ళకు ఉండదండి. వృషభ రాశి వాళ్ళకి యుగు అనేది చూసాము అంటే కనుక వాళ్ళు వృషభ రాశి వాళ్ళు కాదు అని అర్థం. ఎందుకంటే వాళ్ళకి అసలు యుగు అనే తత్వమే ఉండదు. చాలా గొప్ప వ్యక్తులను వాళ్ళు ఎవరినైనా ఆరాధిస్తుంటారు, ఎవరినైనా ఆకర్షించుతుంటారు, ఎవరినైనా చెంత చేర్చుకుంటారు. వాళ్ళు పేదవాళ్ళ, బిక్కి వాళ్ళ, లేకపోతే ధనికులు అనేది అసలు వ్యత్యాసం అనేది వాళ్ళ దగ్గర దొరకదు మనకి. మంచి నాలెడ్జీ పీపుల్స్ అంటే మంచి ఆకట్టుకునే తత్వం ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. అంటే సగకోటిగా ఉండేటువంటి శుక్రుడు భగవాన్ యొక్క ఆశీర్వాదం వీళ్ళకి ఉంటుంది. ఆ శుక్ర గ్రహాన్ని యొక్క శుభదృష్టి ఉంటుంది అనమాట. అందుకని ఎదుటి వాళ్ళని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అలానే వీరికి 4 రకాల రంగాల్లో కూడా ప్రావీణ్యత ఉంటుంది. ఒక పక్కన జాబ్ చేస్తారు, మరో పక్కన బ్యాంకింగ్ అంటారు, రెండో పక్కన జాబ్ బిజినెస్ అంటారు. అనేక రంగాల్లో అవగ్రహత ఉంటుంది వీరికి. అనేక రంగాల్లో కూడా చనువుగా ముందుకు వెళ్ళగలుగుతారు వీళ్ళు. అందరినీ ఆకలిన తత్వం ఉండడం చాలా గొప్ప విశేషం. అలాంటి వారికి ఇక శత్రువులు అనేది ఎట్లా ఉంటారంటే కనుక బయట వాళ్ళు ఎవరు అవసరం లేదండి. వీరి చుట్టూ ఉండేవాళ్ళు వీరి శత్రువులు. ముఖ్యంగా వీరి ఇంట్లో ఉన్నటువంటి మేనత్తలు, మేనమామలు, కోడళ్ళు, ఇలాంటి వాళ్ళు వీళ్ళు శత్రువులు అండి, బయట వాళ్ళు కాదు. చుట్టాలు, బంధువులని వీరి శత్రువులు. ఎవరైనా వీరి మీద చెడిపోవాలి, ఎదగకూడదు, నాశనం అయిపోవాలని చెప్పేసి వీరిపై చెడు క్రియలు కూడా చేపిస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేసి చెడు క్రియలు కూడా చేపించే తత్వం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక నలుగురు, 2 అక్కచెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు ఉన్నారు. ఈ అక్కచెల్లెల పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు ఒకటే ఏజ్లో కొంచెం అటు ఇటుగా ఉంటూ ఉంటారు. ఉన్నటువంటి వాళ్ళలో ఒక అన్నయ్య కొడుకో, ఒక తమ్ముడు కొడుకో ఈ యొక్క వృషభ రాశి బిడ్డ పుట్టినారు. ఈ వృషభ రాశి వాళ్ళకి తెలివితేటల నాలెడ్జ్ పుట్టుతుందని హైపర్ మైండ్ ఉంటుంది వీళ్ళకి. ఇలాగ నాలెడ్జ్ వచ్చేసి వారి పని వారు చేసుకుంటూ ఉండి 10 మంది నాకట్టుకుంటూ ఉండి స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ మంచి పేరు ప్రఖ్యాత, ఎగ్జామ్స్ మార్కులు రావడము, జాబ్ త్వరగా రావడము, సెటిల్ అయిపోవడం లైఫ్లోని త్వరగా జరుగుతుంది. అలాంటి వాళ్ళ మీద ఇక దద్దమ్ములు అంతా వీళ్ళు ఉంటారు కదా, తెలివి తక్కువ వాళ్ళు, దద్దమ్ములు అంతా అక్కజల్లుకో తమ్ముడికో పుడతారు అనుకోండి. వీళ్ళ పిల్లలందరూ కూడా ఏంటంటే వీళ్ళ పిల్లల పేరెంట్స్ వీటిపైన వ్యసనం ఉంటుంది అనమాట. ఈ వ్యసనంతో ఏం చేపిస్తారంటే, అమ్మ నా బిడ్డలు ఇట్లా అయిపోయినారు, మా అన్న కొడుకు ఎందుకో హైక్ అవ్వాలని చెప్పి వ్యసనాలు, రంది, కుళ్ళు కుతంత్రంతో వాడిపైన అనేకమైన చేయించేటువంటివి కూడా ఏర్పడ్డాయి ఈ రోజుల్లో చాలా వరకు కూడా. అలాగా వృషభ రాశి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ నెగిటివిటీ బాడీలో ఉండడం ద్వారా ముందుకెళ్ళలేని పరిస్థితి. అందుకే బంధుమిత్రుల్లోనే వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వాళ్ళ తల్లిదండ్రులు అయితే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో. ఎందుకంటే వేరే వాళ్ళని వీళ్ళతో జాడ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ అబ్బాయి ఏంటంటే చదువుకునేవాళ్ళు, ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వృషభ రాశిలో ఉండే మంచి నాలెడ్జ్ పీపుల్స్, చదువుకొని మంచి స్థాయికి వెళ్ళేవాళ్ళు. ఎదుటి వాళ్ళ దృష్టిలో పడ్డారనుకోండి, ఖచ్చితంగా వీళ్ళకి నరగోషి ఒకటే కాదు, ఏదైనా చేయించే అవకాశం కూడా ఉన్నది. ఇది భయపెట్టట్లా, ముందుగా చెప్తున్నాను, హెచ్చరిక ఇస్తున్నాను. ఇక ఎదిగిన తర్వాత వీళ్ళకి నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారండి, ఒక కంపెనీలో జాబ్ చేద్దాం, లేదా చిన్నపాటి వ్యాపారం పెట్టుకుందాం చూస్తారు. కానీ వృషభ రాశి వాళ్ళ ఆలోచన ఎలా ఉండదు. కూర్చుని కాడే వనరులు సృష్టిస్తారు. కూర్చుని దగ్గరే వనరులు ఎలా సృష్టించాలి, మన సరౌండింగే ఉంటే మనకు తెలియదు, కానీ వాళ్ళు సృష్టించేసి అక్కడ పెద్ద ఇండస్ట్రీలు మొదలు పెడతారు. అంత గొప్ప వ్యక్తులు. ప్రపంచంలో ఎవరైనా రాకెట్ ఎగరేస్తున్నారు, ఉపగ్రహాలు ఉన్నాయి, లేదా పలానా ఉందని సృష్టించారు. ఏ టెక్నాలజీ ఈ రోజు వచ్చింది కదా, వాళ్ళు గత 30 సంవత్సరాలు ఏ టెక్నాలజీ సృష్టించారు వృషభ రాశి వాళ్ళు. అలా ఉంటారు వాళ్ళు, అంత అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంటారనమాట. ఇప్పుడు మనకి మిషన్ ఏదైతే 48 అంటున్నారో, 2048 మిషన్ అంటున్నారు కదా, వాళ్ళు ఆ 2048 ఎప్పుడో 10 years బ్యాక్ చూసుంటారు. అంత అడ్వాన్స్ టెక్నాలజీ గల మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి వృషభ రాశి వాళ్ళు. అంత గొప్ప వ్యక్తులకి ఖచ్చితంగా నరదోషే కాదు, వారిపైన దండెత్తేసి ఎన్నో రకాల చెడు క్రియలు చేయించే ఆలోచన కూడా ఉంటుంది. అలాంటి మంచి వ్యక్తులు గారు కాదు, అంత బిజీ అయిపోతారు అన్నమాట వాళ్ళు. పుట్టేటప్పుడు కుటుంబంలో వాళ్ళ పేరెంట్స్ అయితే పేదవాళ్ళుగా ఉంటారు. వృషభ రాశి వాళ్ళు పుట్టిన తర్వాత ధనవంతులు అవుతారు. వాళ్ళ పేరెంట్స్ కలిసి వస్తుంది, బంధువులకు కలిసి వస్తుంది. వృషభ రాశి వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళారు అంటే కనుక ఆ ఇల్లు కలిసినట్టే, కృష్ణుడు వారిలాగా.
కుచేలుడు ఎలా అయితే కృష్ణుడి దగ్గరికి వచ్చేసి ఆ కుచేలుడు సమస్యలు బాధలు విని కుచేలుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే లోపు ఆ ఇల్లు అంతా కూడా ధనధాన్యాలు నిండిపోతుంది, మంచి బంగ్లా అయిపోద్ది. అదే విధంగా వీళ్ళు కృష్ణుడి అవతారంతో ఉండడం వాళ్ళు అనమాట వృషభ రాశి వారు. కాబట్టి వారిని నమ్ముకున్న వాళ్ళు కానీ, వారి దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ, వారి కావాలకు ముందుకు వెళ్ళిన వాళ్ళు అందరూ బాగుపడతారు. కానీ వారు వృషభ రాశి మాత్రం అలా ఉండిపోతారు. అట్లాంటి వృషభ రాశి మన స్కూల్లో మాస్టర్లానే అలా ఉండిపోతారు అన్నమాట. ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ ఉంటారు. వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో ఎంతోమంది ఎంప్లాయీకి ఉపాధి అవకాశం కల్పించేలా ఉంటారు. అలాంటి వారికి మరి ఎన్నో రకాల చెడు క్రియలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా వారికి చెప్పదగింది ఒకటే అండి, వృషభ రాశి వాళ్ళ పేరెంట్స్కి కానీ వృషభ రాశి వాళ్ళకి కానీ ప్రతి 3 నుంచి 6 మాసాలకు ఒక్కసారైనా సరే గురువు ఎక్కడైనా దగ్గరలో ఉంటే కనుక, ఆ మంచి గురువు అయి ఉంటే కనుక, వారికి విద్య వచ్చి ఉంటే పోయి ఒకసారి మనకు పనున్నా లేకపోయినా సరే అక్కడ పోయి కలిసి వస్తే కనుక ఖచ్చితంగా వీరికి ఎన్నో రకాలైనటువంటి సానుకూల పడే వాతావరణం, వీరి మీద జరిగే చెడు క్రియలు కూడా తీసేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గురువుని సంప్రదిస్తే కనుక వీరు ముందుకెళ్ళేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అట్లానే వీరు లైఫ్లో ఎప్పుడు సెటిల్ అవుతారంటే 19వ సంవత్సరంలోనే సెట్ అయిపోతారు. స్త్రీల దగ్గర 21వ సంవత్సరం మంచి వనరులు దొరుకుతాయి వీరికి. అక్కడ మిస్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా వేరే ఆలోచన లేదు, వీరి మీద ఏదో జరుగుతుందని ఆలోచించుకోవాలి. ఆ 19వ సంవత్సరంలో అబ్బాయి సెట్ అవ్వలేదంటే మాత్రం వారి మీద ఏదో జరుగుతుంది. అమ్మాయి 61వ సంవత్సరం సెట్ అవ్వకపోతే మాత్రం ఆ అమ్మాయి మీద చెడు క్రియలే జరిగినాయి అని అర్థం చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా గురువు దగ్గర తీసుకెళ్లాల్సిందే. ఇక గ్రహరీత్యా అంటారా, వీరికి ఉండేటువంటి దోషాలు ఏంటంటే కనుక కలత్ర దోషం ఉంటుంది. వృషభ రాశిలో పుట్టినటువంటి స్త్రీకి అయితే కలత్ర దోషం ఉంటుంది, అలానే గురు దోషం ఉంటుంది, అలానే కుజు దోషం ఉంటుంది పురుషులకైతే. ఈ దోషాలకు పరిహారం అయితే మాత్రం పెళ్లికి ముందే తీర్చుకోవాలి, లేకపోతే మాత్రం పెళ్లి జీవితం తర్వాత మాత్రం వీరికి కొంచెం సంసార జీవితంలో ఇబ్బంది అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అలానే వీరికి పెళ్లి త్వరగానే అవుతుందండి. 21 సంవత్సరం 22 సంవత్సరాల అమ్మాయికి 27 సంవత్సరాల అబ్బాయికి పెళ్లి అవుతుంది. అలా కాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా వీరి దోషాలు ఎక్కువగా బాధిస్తున్నాయని అర్థము. దానికి సంబంధించిన పరిహారం అయితే మాత్రం తీసుకోవాల్సి వస్తుంది. అలానే వీరు లైఫ్లో సెటిల్ అవ్వాలంటే కనుక ఏదైనా ఇండస్ట్రీలో పెట్టుకుంటే మంచి రంగం సెటిల్ అయిపోతూ ఉంటారు. అలానే ఫ్యాషన్ డిజైనర్, మెడికల్ షాప్స్, అలానే డాక్టర్స్ గాను, ఇకపోతే రాజకీయ రంగంలోనూ సినీ రంగంలోనూ బాగా రాణిస్తుంటారు. ఫ్యాషన్ డిజైనర్ వాటిలోనూ, అలానే బ్రోటిక్ రంగాల్లోనూ, బట్టల షాప్స్లోనూ అయితే బాగా రాణిస్తూ ఉంటారు ఎక్కువగా వీళ్ళు. గోల్డ్ షాప్స్, సిల్వర్ షాప్స్లో కూడా వీరు ఎక్కువగా రాణించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి రంగాల్లో వీరు ముందు చేసుకుంటూ ఉండాలి. ఇక లాస్ అవుతుంది, లాభం రావట్లేదు, నష్టపోయినాము, భంగపడ్డాము, అందరూ మనల్ని మోసం చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీకు 4, 6, 9 స్థానాల్లో కుజుడు కానీ, 4, 6, 9 స్థానాల శని కానీ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ చేతిలో నష్టపోవడం కానీ, భంగపడటం కానీ, బాధపడటం కానీ, వాళ్ళ చేతి మోసపోవడం కానీ జరుగుతుంది. ఖచ్చితంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు జీవితంలో పనికిరావు. ఉన్న దాంట్లో సొంతంగా వ్యాపారం చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది. ఇక ఏదైనా లవ్ కానీ, ఎఫ్ఐఆర్స్ కానీ ఉంటే పెళ్లికి ముందు తప్పితే పెళ్లి అయిన తర్వాత పనికిరావు. లవ్ ఏది అవుతుందో పెళ్లి దాకా రాదు, ఇద్దరికి కూడా పెళ్లి దాకా వచ్చేది లేదు. ఎందుకంటే ప్రేమించిన వాళ్ళు కూడా వీళ్ళని మోసం చేస్తారు. మోసం చెప్పండి, వీరి దగ్గర ఉన్న దాన్ని కాదు, వీరి బ్యాక్గ్రౌండ్ చూసి వీరిని ప్రేమిస్తూ ఉంటారు. ఆకర్షించేటువంటి తత్వం ఉంటుంది, మనిషి ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ వీరికి కావాల్సింది ఏంటంటే మనిషి కాదు, వారు అనుకున్న బ్యాక్గ్రౌండ్. కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మకూడదు, పర్సనల్గా ఈ విషయాలు ఎవరు కూడా షేర్ చేయకూడదు. అలానే వీరికి మంచి సానుకూల వాతావరణం రావాలంటే కనుక 28 నుంచి 29 సంవత్సరంలో వీరికి మంచి సానుకూలంగా సెటిల్ అయిపోతారు. ఇవన్నీ కూడా లేకపోతే, ఏది ఎదుటి వాళ్ళు చేయించలేకపోవడం, ఇవన్నీ లేకపోతే కనుక గ్రహరీత్యా అయితే కనుక 29 సంవత్సరాలు వీరికి గ్రహాలన్నీ కూడా సానుకూలింపేసి ఆ కర్మలు, పాపాలు, క్రియలు, ఆ పాతవన్నీ కూడా పోయేసి 28, 29 సంవత్సరంలో ఖచ్చితంగా వీరు సెటిల్ అయిపోతారు. వారి కాళ్ళ మీద వారేసి కూర్చుంటారు. శత్రువు ఏ రూపంలో ఉన్నట్లు గురుగారు? బంధుమిత్రులేనండి. వీరి శత్రువులు అంటే బంధుమిత్రులే అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా బంధుమిత్రులకి ఎవరికి కూడా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకూడదు. కాబట్టి బంధుమిత్రులకి ఎవరికైనా శ్రేయోభిలాషికి కానీ ఏదైనా కావాలి, ఇంటికి పిలిచి భోజనం పెడతానో కూడా నమ్మకూడదు, వెళ్ళకూడదు. మనం ఏదైనా ఇవ్వాలి కానీ వారి దగ్గర తీసుకోకూడదు. అలాంటి చేస్తున్న ద్వారా కూడా వీరి మీద మొత్తం ముంచెల్లో వాళ్ళు మరుగుమందు పెట్టు, లేదా వీరి మీద ఇప్పినట్టు బ్లాక్ మెయిల్ చేసే కూడా చేస్తారు వీళ్ళకి. కాబట్టి వీరు స్ట్రెస్ ఊరికొరకనే ఫీల్ అవుతుంటారు. వృషభ రాశి వాళ్ళు ఊరికనే అలుగుతారు, ఊరికనే ఫీల్ అవుతారు, కోపం ఎక్కువ. కాబట్టి వారికి ఏంటంటే మంచి మనసు, ఆకట్టుకునే తత్వం ఉంటుంది. కాబట్టి వారి కోపం ఎక్కువ రావడంలో సహజం. ఎవరైనా మోసం చేసిన, తప్పు చేస్తే క్షమించరు. ఏదైనా ఇబ్బంది పెడితే మాత్రం వీళ్ళు ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే మాత్రం ఊరుకోరు. ఎందుకంటే చాలా మంచివారు వీరు. అందుకని దొంగతనంగా చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. వాళ్ళని అందరినీ దగ్గరికి రానిరు, కానీ వీళ్ళు భరాయించాల్సి వస్తుంది, తప్పదు. కానీ అలాంటి వృషభ రాశి వారికి ఏంటంటే పెళ్ళైన వెంటనే పిల్లలు కూడా పుడతారు. ఆ పిల్లలు పుడతారు, పిల్లల వల్ల వీళ్ళు కలిసి వచ్చింది అనమాట. మళ్ళీ రెండో తరుణంలో ఆ పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు కలిసి వచ్చే యోచన కూడా ఉంటుంది. కాబట్టి వీరికి ఎప్పుడూ కూడా వీళ్ళు కొలవాల్సిన దేవత ఎవరంటే కనుక దుర్గామాత. దుర్గామాత దగ్గర కుంకుమర్చన చేయించుకొని ప్రతినిత్యం అది పూజించుకుంటూ ఉండాలి. కరక్కాయ ఎక్కువ తినాలి వీరు. కరక్కాయ, జాజికాయ, ఈ జాజికాయ పౌడర్ ఎక్కువ తింటూ ఉండాలి, కరక్కాయ పౌడర్ ఎక్కువ తింటూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వీళ్ళు తింటూ ఉండాలి. వీళ్ళకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంటుంది. లంగ్స్ ప్రాబ్లం ఫ్యూచర్లో కనిపిస్తూ ఉంటుంది. పెద్ద అయిన తర్వాత వీరికి ఎక్కువగా స్ట్రెస్ వల్ల లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే గ్యాస్ ట్రబుల్ ఇవి కూడా స్టార్ట్ అవుతారు. ఈ స్టమక్ రిలేటెడ్ సమస్య అయితే కనుక బుధ నీచంలో ఉన్నప్పుడు కానీ, బుధ దశ నడిచేటప్పుడు కానీ వీరికి స్టమక్ రిలేటెడ్ సమస్యలు కూడా వస్తాయి. బుధ వీరికి ఫ్రెండ్గా ఉండడం అనమాట, శత్రు. కాబట్టి ఆ స్టమక్ రిలేటెడ్ సమస్య
సమస్యలు వస్తూ ఉంటాయి. వీళ్ళు పేరెంట్స్ గారు ఏదన్నా గవర్నమెంట్ సెంట్రల్ జాబ్ చేసేవారంటే ఆ జాబ్ వారసత్వ ప్రకారంగా వీరికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఆల్మోస్ట్ ఒకసారి గురువు దగ్గర సంప్రదిస్తూ ఉండాలి. చిన్న చిన్న పరిహారాలు వీరికి కలిసి వచ్చే లక్కీ నెంబర్, జీవితకాలం కూడా వీరికి కలిసి వచ్చే లక్కీ నెంబర్ 9, 7 2 నెంబర్ వీరికి అద్భుతం కలిసి వస్తాయి. నెంబర్ కూడా పాటు వీరికి కలర్ కూడా గోధుమ కలరు, ఎల్లో కలర్, అలానే గోల్డ్ కలర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది. వైట్, బ్లాక్ కూడా వీరికి బాగానే ఉంటుంది. అలానే దిక్కు కూడా తూర్పు, దక్షిణం ఈ 2 దిక్కులు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తూ ఉంటాయి. సంబంధాలు కూడా చూసినట్టయితే మగపిల్లలకైతే దక్షిణ వైపు, ఆడపిల్లలకైతే కనుక తూర్పు వైపున వచ్చేటువంటి సంబంధాలు వీరికి ఖచ్చితంగా సెట్ అవుతాయి. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వస్తాయి. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత వీరి జీవితంలో కూడా మళ్ళీ వెనకదిరి చూడకుండా వారి యొక్క బలంతో వీరికి బాగుంటుంది. పేరు, ప్రఖ్యాత, హోదా పెళ్ళైన తర్వాత ఎక్కువ పెరుగుతాయి. అప్పుడు ఇంకెవరు ఏం చేయలేరు వీళ్ళని. అందుకని జీవితంలో త్వరగానే వీళ్ళు పెళ్లి చేసుకుంటే లైఫ్లో కూడా త్వరగా సెటిల్ అయిపోతూ ఉంటారు. అన్ని రకాలు కూడా మంచి పొజిషన్, పేరు, ప్రఖ్యాత కంచి ఉంటుంది. 10 మంది కూడా వీరి దగ్గరకు వచ్చేటువంటి ఆ స్థాయిలో పెట్టుకుంటారు వీరు ఎప్పుడు కూడాను ఆ నాలెడ్జ్ అనేది. కాబట్టి వీరు ఎప్పుడు కూడా జీవితంలో ఎదిగేదానికి ఉంటుంది. కానీ ఇలాంటి క్రియలు, చర్యలు చేయిస్తే కూడా తీస్తే పోతాయి. లేదంటే కనుక కాలక్రమేణా అవి తగ్గుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు జాగ్రత్తగా ఉంటే ఎంతోమందికి ఉపాధి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఉండాలని మనం మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, వృషభ రాశి గురించి అయితే ఈ వీడియోలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. మీకు కనుక ఇలా అంటే ఏదైనా చెడు క్రియల వల్ల ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే జీవితంలో ఎదుగుదల చూడట్లేదు అంటే కనుక ఒకసారి నేరుగా గురువుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.